ఎక్కడ పట్టినావు? మొన్నే మామ రీసెంట్గా. ఏం చేస్తున్నారా? వాడు గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తున్నాడు. మామ, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక జాబ్ పోయింది, సిగరెట్ వచ్చింది. అదే నన్ను చూడు, నా గర్ల్ ఫ్రెండ్ పోయాక జాబ్ వచ్చింది, కార్ వచ్చింది. రే, లైఫ్ అన్నాక గర్ల్ ఫ్రెండ్ ఉండాలిరా. ఎప్పుడు జాబు గీబ్ అని నీలాగా తిలకరేనురా. మామ, ఈ లవ్ అమ్మాయిలు అవసరమా నీకు? ఓకే బాయ్. ఏంటి మళ్ళీ వాడేనా? ఎన్నిసార్లు చెప్పాను నీకు వాడితో మాట్లాడొద్దని? వాడికి ఉన్నన్ని చెడు అలవాట్లు ఇంకెవరికి ఉండవు తెలుసా? అది కాదు సుహాస్, తను చాలా మంచోడు. ఒక్కసారి తనతో మాట్లాడి చూడు, నీకే తెలుస్తుంది. అవునా సుదేష్, నేను చూసుకుంటా. ఓకే. గోల్ ఎవరితోనో తిరిగావంట బాగా. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్. వాట్ సారీ? వాట్? ఐఎమ్ సో ఫ్రస్ట్రేటెడ్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ. సీరియస్లీ, గుడ్ బై. బాయ్. ప్లీజ్ Bye. ప్లీజ్ సాత్విక. గర్ల్ ఫ్రెండ్స్ వద్దని సలహా ఇచ్చేవారు ఒకరు, బాయ్ ఫ్రెండ్ మంచివాడు కాదు వదిలేయమని చెప్పేవారు ఒకరు, లవర్ వేరే వాళ్ళతో తిరిగారని చెప్పి విడదీసేవారు ఒకరు. ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ సొసైటీలో లవ్ గురించి పాజిటివ్గా చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారంటారా? హాయ్ శ్రవణ్, ఏంటి వరుణ్ ఇంకా రాలేదా? ఈ వరుణ్ గాడు ఎప్పుడూ లేటే. ట్రాఫిక్లో లేట్ అయి ఉంటుందేమోలే. నేను రాలేదా? వాడి బర్త్డే కదా ఇవాళ, టెంపుల్కి వెళ్ళి ఉంటాడు. యా, మనవాడు అసలే పోయట్ కదా, ఆ దేవుడి మీద కూడా కవిత రాస్తూ కూర్చుని ఉంటాడు. అయ్యుండొచ్చు. ఏంటి ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నావు? యా, స్పెషల్ వరుణ్ కోసం నేనే చేశాను. ఓహో, హే వరుణ్ వచ్చేసాడు. హాయ్, బాగా లేట్ అయిందా? నీకోసమేగా వచ్చింది. ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి మమ్మల్ని పట్టించుకోవా? మీరు నియర్ బై ఉంటారు కదా, పైగా రోజు కలుస్తారు. ఓహో అలానా, మరి మీరు కూడా రెగ్యులర్గా కలుస్తారు కదా. రేయ్, మేము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ రా. సర్లే, హ్యాపీ బర్త్డే రా వరుణ్. థ్యాంక్స్ రా. అనుష, ఇంకా చూపించు నీ గిఫ్ట్. నీకు ఇష్టమైన కారపూస నేనే చేశా. థ్యాంక్ యూ అను. వావ్, గిఫ్ట్ అద్దరింది. నైట్ మంచింగ్లో పనికొస్తుంది. ఏంటి? వాడి మొహంలే. అయినా మిఠాయి తప్ప నువ్వేం తిన్నావు? కొత్తగా కారపూస ఏంటాను? నీకు ఇష్టం కదా వరుణ్, అందుకే చేశా. రేయ్, కష్టపడి చేసిందిరా, తీసుకోరా. నువ్వెందుకు తీసుకోమంటున్నావో నాకు తెలుసులేరా. హే వరుణ్, నీ కవిత విని చాలా రోజులైంది. నా కోసం ఒక్కటి చెప్పవా ప్లీజ్? వీడా అడగకుండానే కవితలు చెప్తాడు, నువ్వు అడిగితే చెప్పడా? మీకు దండం రా బాబు, నేనేదో టైంపాస్కి కథలు కవితలు రాస్తున్నాను. నా కోసం ఒక్క కవిత వరుణ్ ప్లీజ్. ఓకే అయితే 1 minute ఇవ్వు. సరే, ఇది విను. ఇట్స్ అబౌట్ లైఫ్ కనెక్టింగ్ అస్. తీపి పులుపు కారం మనం ఎప్పుడూ రుచి చూస్తాం, సుఖం దుఃఖం ఎల్లప్పుడూ అనుభవిస్తాం. కానీ మొదటి చూపులోని ప్రేమని, ఆఖరి చూపులోని బాధని ఎప్పటికీ మర్చిపోలేం. వావ్, ఆసమ్ రా. ఎందుకే అనుకుంటా అనుష అంతగా రిక్వెస్ట్ చేసింది కవిత చెప్పు అని. చెప్పా కదా, దట్ ఈస్ వరుణ్. ఇట్టే మాయ చేస్తాడు. టూ మచ్ అను, అదేం లేదు. ఇంకేంటి, ఎలా ఉంది కొత్త జాబ్? నైస్, మంచి కొలీగ్ దొరికింది ఆఫీస్లో. తను చాలా ఫ్రెండ్లీ. అంతేలే, ఆఫీస్ కష్టాలు షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరు మనతో ఉండాలి. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, ఫుల్ బిజీ అది. లేకపోతే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం. ఇంకా మీ ఆఫీస్ వర్క్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ మంత్ మా బాస్ వాడికి హైక్ ఇచ్చాడులే, అతని మీద కవిత రాసినందుకు. యా, నాకు ట్రీట్ ఇచ్చాడులే. అబ్బో, ఇస్తాడు కానీ నాకు మాత్రం ఆఫీస్లో ఒక్క హెల్ప్ కూడా చేయడు, వేస్ట్ ఫెలో. రేయ్, కవితలు రాస్తే హైక్స్ ఇవ్వర్రా, వర్క్లో విషయం ఉండాలి. ఎప్పుడూ నీకు హెల్ప్ చేయలేదని గొడవ చేస్తావే. ఇవాళ నా బర్త్డే, వదిలేరా బాబు నన్ను.
హలో, ఏంటి? సరే వస్తున్నా, ఒక్క 15 మినిట్స్. సారీ అను, అర్జెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో, వెళ్ళాలి. నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఓకేనా? ఓకే. పదరా, బిల్ కడదాం. సరే పదరా. సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే. హాయ్. ఎవ్రీడే ఈవినింగ్ వస్తావు కదే, ఈరోజు ఏంటి ఎర్లీ మార్నింగ్ వచ్చేసావు? చెప్పా కదా ఈవినింగ్ ఫంక్షన్ ఉందని, అందుకే మార్నింగ్ వచ్చేసా. ఓ ఫంక్షన్ కదా, మర్చిపోయా. ఓయ్, నిన్న వరుణ్కి చెప్తా అన్నావు, చెప్పావా లేదా? లేదే, వాడు కవితలు కావ్యాలు క్లారిటీగా రాస్తాడు కానీ నా విషయంలోనే ఏ క్లారిటీ ఇవ్వడు. ఉసే పిచ్చిదానా, ఇష్టం అనుకుంటే చెప్పేయాలి. యాక్చువల్గా చెప్పాలనే అనుకున్నా, కానీ ఎందుకో నా వల్ల కాలేదు. అయ్యో అను, అర్థమైంది. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. నువ్వు ఇష్టాన్ని కన్ఫ్యూజన్లా ఫీల్ అవుతున్నావు, భయాన్ని బంధంతో దూరం చేసుకుంటున్నావు. ఇన్ని రోజులుగా నీ మాటలు బట్టి ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, అదృష్టం ప్రతిరోజు తోడుండదు, దురదృష్టం ఎల్లప్పుడూ వెంటపడదు. కానీ నిన్ను ప్రేమించేవాడు మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. అవునే, నువ్వు చెప్తుంటే ఇలా కాన్ఫిడెంట్గానే ఉంటుంది, కానీ వాడి కవితలు వింటేనే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకే, ఈసారి కలిసినప్పుడు క్లియర్గా చెప్పేసాయి, ఓకేనా? ఓకే అరుణ, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. నువ్వు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. చాలు చాలు, ఇవన్నీ వరుణ్ దగ్గర చూపించు, అప్పుడు ఇద్దరు కలిసి 7 అడుగులు వెదురు కానీ. తను నెక్స్ట్ వీక్ కలుద్దామన్నాడే, చూద్దాం ఏమవుతుందో. నాకు టైం అవుతుంది, చలో చలో త్వరగా వెళ్ళాలి. సరేలేరా, ఓకే బాయ్. హాయ్ వరుణ్, ఏంటి సంగతి? మొన్న బర్త్డే పార్టీ నుంచి చూస్తున్నాను, యూర్ లుకింగ్ డల్ అండ్ నర్వస్. అవునరా. ఏంటి, అనుష గురించా? మరి మొన్న నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాల్సింది కదరా? అరే, తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేసి అది రిజెక్ట్ చేసి తను దూరం కావడం నాకు ఇష్టం లేదురా. నేను ఇన్ని రోజుల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది తను నాకు సొంతం అవ్వాలని కాదు, తనకి దగ్గరగా ఉండాలని. తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేసిన కాలేజ్లో 2 ఫ్రెండ్స్ని నా ముందే రిజెక్ట్ చేసి తిట్టి పంపించింది. లవ్ చేయడం కోసం ఫ్రెండ్షిప్ చేయాలారా అని కొటేషన్ కూడా చెప్పింది. ఐ డోంట్ నో హౌ టు సే. ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందా అని. యు నో రైట్, మా అమ్మ తర్వాత క్లోజ్ పర్సన్ అంటే తనే. ఐ డోంట్ వాంట్ టు లూజ్ హర్ అట్ ఎనీ కాస్ట్. రే, ఆల్రెడీ నీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నువ్వు లవ్ చేస్తే అది క్లారిటీ, కానీ నువ్వు జస్ట్ ఫీల్ అయితే అది కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో బతక్కురా. అయినా ఫ్రెండ్షిప్కి లవ్కి ఒకటే డిఫరెన్స్ రా. తను నాది అనుకుని చేస్తే అది లవ్, తన ఆనందం కోసం చేస్తూ పోతే అది ఫ్రెండ్షిప్. ఓకే. అరే, నువ్వు చెప్పిన కవిత ఒకటి నీకు గుర్తుందా? ఏంటది, చెప్పరా? మబ్బు లేని ఆకాశం, కెరటాలు లేని సముద్రం, ప్రేమ లేని ప్రపంచం, ఊహించటమే చాలా కష్టం. అరే, ఇలా 16 ఏళ్ల స్నేహంలో బియాండ్ ఫ్రెండ్షిప్ అనే థాట్ ఎవ్వరికైనా వస్తుందిరా. అయినా ఎలా చెప్పాలరా? నిన్న చూసావు కదా, కవిత రూపంలో చెప్పినా తనేమీ రియాక్ట్ అవ్వలేదు. అమ్మో, ఏదైనా మిస్అండర్స్టాండింగ్లో ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యే కాస్ట్కి నేను రిస్క్ తీసుకోలేనురా. అలా అని తనను వదులుకోలేనురా. అరే వరుణ్, నీకు టాలెంట్ ఏడ్చింది కదరా, దాన్నే మ్యాజికల్గానో పోయిటిక్గానో ఒక స్టోరీలో రాసిన క్యారెక్టర్లానో చెప్పు తనకి. లెట్స్ సీ హౌ షీ రియాక్ట్స్.
నా సిచ్యువేషన్కి హెల్ప్ అవుతుందంటావా అలా చేస్తే? రే, ఏది చేసినా ఇష్టంతోనే కదరా. నీ ఇన్నర్ ఫీలింగ్స్ని పోయిటిక్గా రాసి చెప్పేసేయి. రేపే చెప్పేస్తానులేరా. రే, ఇప్పటివరకు కథలు కవితలు ఎన్నో రాసుంటావు, కానీ ఇప్పుడు రాయబోయేది నీ కథ. సో బీ కేర్ఫుల్. సర్లేరా, ఓకే. సరేరా, చిన్న పనుంది, తర్వాత కలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. ఎవరని ఎవరెంత అడిగినా బదులివ్వని ఓ ప్రశ్నగా ఉన్నానిలా. నేస్తమా నాలో ప్రాణమా చెప్పవే నీవెవరివో అనురాగమా. నేనుగా నేనుగా ఇన్నాళ్ళుగా సరికొత్తగా చూసానుగా నీలో ఇలా. ఎవరని ఎవరెంత అడిగినా కలలాంటి కలవరం కలకైన అందనొక నిజం. కలలాంటి కలవరం కలకైన అందనొక నిజం. మరు జన్మలాంటి వరమే ఇదని. ఎవరని ఎవరెంత అడిగినా బదులివ్వని ఓ ప్రశ్నగా ఉన్నానిలా. నేస్తమా నాలో ప్రాణమా చెప్పవే నీవెవరివో అనురాగమా. అరే, బ్యాటరీ డెడ్ అయింది. ఒకసారి అనుష సెల్కి ఫోన్ చేయవా? ష్యూర్ రా. దీనికి పిచ్చి బాగా ముదిరింది. యాక్చువల్ పేరు సేవ్ చేసుకోకుండా ఇందులో కూడా వరుణ్ పేరు వచ్చేలాగా వరుణ్ ఫ్రెండ్ అని సేవ్ చేసుకుంది. వచ్చే అను, ఎవరో వరుణ్ ఫ్రెండ్ అంట కాలింగ్. హాయ్. హాయ్ వరుణ్, ఏంటి ఫ్రెండ్ ఫోన్ నుంచి కాల్ చేసావు? యా, బ్యాటరీ డెడ్లే. ఓ ఓకే. రేపు ఈవినింగ్ కాఫీ షాప్లో కలుద్దామా? వాంట్ డిస్కస్ సంథింగ్. ఓకే ఓకే, తప్పకుండా వస్తాను. బాయ్. హాయ్ వరుణ్. హాయ్. ఏంటను ఇంత లేట్ అయింది? ఫుల్ ట్రాఫిక్ వరుణ్. అవును వరుణ్, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు, ఏంటది? ఏం లేదాను, కొత్తగా ఒక స్టోరీ రాస్తున్నాను బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్. ఎలా ఎండ్ చేయాలో చిన్న కన్ఫ్యూజన్. నువ్వేమన్నా హెల్ప్ చేస్తావా? నువ్వెప్పుడూ ఇంతే, కలవాలంటావు, కలిస్తేనేమో ఇలా కవితలు కావ్యాలు అంటావు. నీకు అసలు కామన్ సెన్సే లేదా? ఇదే లాస్ట్ స్టోరీ అను, ఇక మీదట నేను ఇబ్బంది పెట్టనులే. నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నా స్టోరీ పైన. ఏంటి, నీ స్టోరీ పైన?
ఐ మీన్ నేను రాస్తున్న స్టోరీ పైన. అయితే చెప్పు మాటలు కవితలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇది ఒక ఫ్రెండ్షిప్ బేస్డ్ లవ్ స్టోరీ. ఏంటి లవ్ స్టోరీయా? అదే ఫ్రెండ్షిప్ గురించి. ఏంటో వరుణ్, నువ్వు చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నావు. అదేం లేదను. ఫస్ట్ విను, అవుట్లైన్ చెప్తా. నా స్టోరీలో హీరో చాలా ప్రాక్టికల్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. హీరోయిన్ కూడా ఆప్టిమిస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. మన హీరోకి చిన్నప్పటి నుంచి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టమా? ఎవరి గురించి రాశాడు? స్కూలింగ్ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అదే ఇష్టంతో సిన్సియర్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. తన కోసం తను చేంజ్ అయిన స్కూల్లో కూడా చేరాడు. తను ఏ కాలేజ్లో జాయిన్ అయితే అదే కాలేజ్లో జాయిన్ అయ్యాడు. ఒక్క చెడు అలవాటు కూడా చేసుకోలేదు, ఎందుకంటే తనకి ఇష్టం ఉండదని. ఓ, ఆ హీరోయిన్ కూడా ఫ్రెండ్షిప్లో చిన్నప్పటి నుంచి హానెస్ట్గా ఉంది. ప్రతి విషయం తనతో షేర్ చేసుకునేది. హీరో పక్కనుంటే ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటుంది తను. హీరో కోసం తనకి వేరే ఊర్లో మంచి జాబ్ ఆఫర్ వచ్చినా వదిలేసింది. ఏంటిదంతా నా గురించి చెప్తున్నట్టుందే. సో వాడు చిన్నప్పటి నుంచి ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఒక అందమైన కవితలా రాసి ఇలా చెప్పాడు. ఆమె పరిచయం సాగే కాలానికి, తనని వీడని ప్రాణానికి, మరువలేని మంచి స్నేహానికి సాక్ష్యం. ఆ స్నేహం భాష లేని మనసు చేత, మాటలు రాని అక్షరాలతో ఎన్నో మధుర కావ్యాలను రాయించి తనను ఒక కవిని చేసింది. కానీ తనలోని ప్రేమ మనసు వీడని ఓ మధుర భావమై, పెదవి పలకని ఓ ప్రేమ కావ్యమై, కనులు దాటని కమ్మని స్వప్నమై తనని పిచ్చివాణ్ణి చేసింది. ఆమె స్నేహం తనలోని కవికి ప్రాణం పోస్తే, ఆమెపై తన ప్రేమ ఆ ప్రాణానికే ఆయువు పోసింది. ఇప్పుడు చెప్పు అనుష, ప్రాణం పోసిన స్నేహం గొప్పదా, ప్రాణానికే ఆయువు పోసిన ప్రేమ గొప్పదా? హీరో చాలా ఫీల్ అయ్యాడు తన కోసం, కానీ హీరోయిన్ జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకుంటా. అయ్యుండదు, అది మాత్రం పక్కా. అది కాదు వరుణ్, తనలోని టాలెంట్ని గుర్తించింది స్నేహం. అందుకు ఆ స్నేహాన్ని గౌరవించడం తన గొప్పతనం. కానీ ఆ స్నేహానికి తనలోని వేరే భావాలతో ఆయువు పోసి బతికిస్తున్నా అని ఆలోచించడం మాత్రం తన అవివేకం. ఎంతైనా వరుణ్, ఫ్రెండ్షిప్ ఇస్ బెటర్ దెన్ లవ్. ఇప్పుడు ఇలా మార్చి రాయి కవితని. అలా ఎలా? ఎలా ఏంటి, ఇద్దరు ఫ్రెండ్స్ అన్న ఫీల్తో కథని మార్చు. ఫ్రెండ్సా? యా, ఫ్రెండ్సే. లవ్ మీద ఉన్న ఫీల్ని ఫ్రెండ్షిప్ మీద పెట్టి కథని రాసేయి. ఏమంటావు? నిజమే అనుష, ఫ్రెండ్షిప్ ఇస్ బెటర్ దాన్ లవ్. ఇక వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్సే కదా అను. ఏంటి జోకా? లైఫ్లో అన్ని పేపర్ పైనే రాస్తావా? కొన్ని మనసులో కూడా రాసుకోవాలి. తను వద్దు అంటే కన్విన్స్ చేయవా? ఫ్రెండ్షిప్కే వాల్యూ ఇస్తావా? యూ స్టూపిడ్. స్నేహంలో స్వార్థం ఉండదు కానీ ప్రేమలో ఉంటుంది స్వార్థం. తనని కన్విన్స్ చేయాలరా పిచ్చోడా. నువ్వు చాలా గ్రేట్ రా. నా డెసిషన్ గురించి ఒక కవిత రాసి నన్నే రియాక్షన్ అడిగావు. నా రియాక్షన్ కావాలి కదా, చెప్తా విను. ఐ లవ్ యూ వరుణ్. నా మీద ఎంత ప్రేమ లేకుంటే ఫ్రెండ్షిప్ మీద రెస్పెక్ట్తో కవిత రాసి కేర్ఫుల్గా నాకు ప్రపోజ్ చేస్తావు. ఐ టు లవ్ యూ అను. ఈ మాట చెప్పడం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో అని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా అను. ఇన్ని రోజులుగా ఇలా కవిత రూపంలో చెప్పాలని ఐడియా రాలేదా? యాక్చువల్గా ఈ ఐడియా నాది కాదు. సర్లే ఓయ్, ఇక చాలు స్టోరీస్ చెప్పింది. ఎవరి ఐడియా అయితే నాకేంటి, నా వరుణ్ నాకు దొరికాడు, చాలా అది నాకు. ఐఎమ్ సో హ్యాపీ, వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. నేను కూడా వెయిటింగ్ అను. అమ్మయ్య, నిద్రపోయి లెగిస్తే అబ్బా ఎంత ఫ్రెష్గా ఉందిరా. రాత్రి ఆ బెంగళూరు నుంచి వచ్చిన బస్సులు ఫుల్ జర్కులు, ఎగ్జాస్ట్ అయిపోయాను రా అసలు. ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉందిరా. ఓకే, ఇంకేంట్రా వరుణ్, ఎలా ఉన్నావు, ఏంటి నీ సంగతులు? నేనా ఒక అందమైన కవితలా, ఒక నిజమైన కథలా చాలా ఆనందంగా ఉన్నాను రా. ఊరే నాయన, నీకు నీ ప్రాసలు పోతా అన్నావు. ఫైనల్లీ నీకు న్యూ లైఫ్ కదా. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ. యారా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇదంతా శ్రవణ్ గాడి వల్లే. శ్రవణ్ వల్ల?
సీరియస్గా వాడు ఐడియా ఇవ్వకపోతే ఇంత త్వరగా మేము లవర్స్ అయ్యేవాళ్ళం కాదు. అవునా? ఒక మంచి ఫ్రెండ్ గురించి కవిత రాయాలి అంటే అది వాడి గురించే రాయాలిరా. యారా, వాడి గురించి నాకు తెలుసులేరా. ఓకే, అయితే గచ్చిబౌలిలో నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాను, రేపు కలుద్దాం. ఓకే రేయ్, ఒక్క నిమిషం. ఏంట్రా? గచ్చిబౌలియా? ఆ, ఇదిగో అనుషకి ఈ మిఠాయి ప్యాకెట్ ఇవ్వరా. తనకి ఫోన్ చేసి చెప్తాలే నువ్వు వస్తావని. ఏంటి పార్టీయా? మరి నాకు రేపు నైట్ చేసుకుందాం మనం పార్టీ. పక్కాగా? పక్కా. గ్యారంటీ? ష్యూర్. ఓకే. సాయిరామ్, యా. వరుణ్ చెప్పాడు నువ్వు వస్తావని. లోపల రా, కూర్చో. థ్యాంక్ యూ. హే, యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫ్రమ్ వరుణ్. మీకు ఇష్టం అని చెప్పి వరుణ్ స్వీట్స్ పంపించాడు. ఓ వావ్, థ్యాంక్ యూ. గుడ్ థింగ్ అండి, మొత్తానికి మీరు వరుణ్ కలిశారు. ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ అండి. యా, ఐ షుడ్ థ్యాంక్ అరుణ. తను ఇచ్చిన ధైర్యం వల్లే ఇంత త్వరగా కలిసాము. చాలేవే పొగిడింది, ఆపు. హే అరుణ, నువ్వేంటి ఇక్కడ? సాయిరామ్, నువ్వు వరుణ్ ఫ్రెండా? యా. ఓ, ఇంతకీ మీ శ్రవణ్ ఎలా ఉన్నాడు? వాడికేం, వాడు బాగానే ఉన్నాడు. అరుణ, నీకు శ్రవణ్ తెలుసా? తెలుసు, అయినా అదో పెద్ద స్టోరీలే. ఓ, Leave it. ఇన్నాళ్ళు నేను వరుణ్ని కలవడానికి వెళ్ళినప్పుడు శ్రవణ్ వచ్చేవాడు. వాళ్ళిద్దరూ ఒకటే ఆఫీస్ అంట. ఓ, ఓకే. Don't mind Anusha, I have some urgent work, so I have to leave. We will catch up some other time. యా, ఓకే, Bye. బాయ్. అవును, వరుణ్ ఏమో శ్రవణ్ హెల్ప్ చేశానని చెప్పాడు. అనుష ఏమో అరుణ ధైర్యం చెప్పింది అంటుంది. అసలు శ్రవణ్కి అరుణకి బ్రేకప్ అయింది కదా. అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? నాకు అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావో? అవుతుంది, నీకే ఏం అర్థం కావాలి. అలా ఎలా వెళ్ళిపోతారో నన్ను వదిలేసి నువ్వు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయవా? ఇన్నిసార్లు కాల్ చేయాలి నీకు? బిజీగా ఉన్నానని అర్థం చేసుకోలేవా? నేనెందుకు అర్థం చేసుకోవాలి ప్రతిసారి? నువ్వు అర్థం చేసుకోవా? నీకు సెన్స్ లేదా? అరే ఎక్కడున్నావురా నువ్వు? అరే అసలు ఏం చెప్పావురా తనకి? గంట నుంచి క్లాస్ పీకుతూనే ఉందిరా. త్వరగా వచ్చారా బాబు. అరే ఏంట్రా, చెప్పరా తనకి తనని వదిలేసి వెళ్ళడం లేదని. ఫూలిష్ గా బిహేవ్ చేస్తుంది చూడరా. అరుణ, అది నిజం కాదు. వాడేదో అబ్రాడ్ వెళ్తున్నాడని ఊరికి క్యాషువల్గా చెప్పాను అంతే. ఏంటి, తనని వదిలేసి వెళ్తున్నానని థాట్ లేకుండా ఇదంతా నువ్వు నాకు చెప్పావా? నిన్ను వదిలే థాట టూ మచ్ అరుణ. ఎవడో ఏదో చెప్తే నెగిటివ్ గా తీసుకుని ఇంత సీన్ క్రియేట్ చేస్తావా? నేనా? నేనేం సీన్ క్రియేట్ చేశాను? ఏదో బ్రేకప్ అయ్యేలా చేస్తున్నావేంటి? ఏంటి బ్రేకప్పా? ఇలాంటి ఇంటెన్షన్స్ అన్నీ నీకే ఉంటాయి. ఇన్ని రోజులు ప్రేమిస్తున్నా అంటూ మోసం చేసావా శ్రవణ్? ఏంటి, నేను మోసం చేశానా? నన్నంత మాట అంటావా? ఇంత జరిగాక నేను నీ మొహం కూడా చూడను. ఇట్స్ ఓవర్ శ్రవణ్. ఏంటిదంతా? నేనేదో క్యాజువల్గా చెప్తే శ్రవణ్ని దూరం చేసుకుంటావా? ఒకసారి కూల్గా ఆలోచించు. తను అలాంటి వాడు నీకు తెలుసు కదా. నువ్వు చెప్పావు, నేనేం చేయలేదు ఇదంతా. ఓకే, ఇట్స్ ఇనఫ్. వాడు యూఎస్ వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో వాడిష్టం. గుడ్ బై ఫర్ ఎవర్. అరుణ, నేను చెప్పేది విను. అరుణ, అరుణ. ఓకే, ఈ విషయం వరుణ్కి అనుషకి ఇప్పటివరకు తెలియదు కదా. ఫ్రెండ్స్ అంటే వీళ్ళలా ఉండాలి. వీళ్ళ లైఫ్లో లవ్ వర్కౌట్ అవ్వకపోయినా ఇద్దరు ఫ్రెండ్స్ని లవర్స్ని చేశారు. గ్రేట్. మరి నేను వీళ్ళందరికీ ఫ్రెండ్ కదా. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఈ విషయం వరుణ్కి చెప్పి విడిపోయిన వీళ్ళని కలుపుతాను.
ఏంటి హీరో, ఏం చేస్తున్నావు? ఒక కవిత రాసా, ఎలా ఉందో చెప్పాను. కొత్త కవితనా? దేని గురించి? కలం కన్నా కావ్యం గొప్పది, భాష కన్నా భావం గొప్పది, ప్రేమ కన్నా స్నేహం గొప్పదా? దాంట్లో ఏముంది, ప్రేమే గొప్పది. హే అను, నీకు అసలు మ్యాటర్ తెలియదు కదా. ఏంటది? అరుణ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, శ్రవణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అయితే మనకు తెలియని ఇంకో విషయం ఉంది, వాళ్ళిద్దరు ఎక్స్ లవర్స్ అంట. ఏంటి? 2 years క్రితమే బ్రేకప్ అయ్యారట. అవునా? చూసావా అను, మనం మనల్ని వెతుక్కునే ప్రయత్నంలో వాళ్ళిద్దరి గురించి పట్టించుకోలేదు. నువ్వు చెప్పేది నిజమేనా? నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వేంటి, సాయిరం చెప్పినప్పుడు నాకే నమ్మబుద్ధి కాలేదు. వరుణ్ ప్లీజ్, ఎలా అయినా వాళ్ళని కలుపుదాం వరుణ్. ఏదైనా ప్లాన్ చేద్దాం, చెప్పు వరుణ్. అదేంటి హీరో, ఏం చేయాలో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఆల్రెడీ వాళ్ళిద్దరిని కలపడానికి ప్లాన్ చేసేసా కదా. ఓ నైస్, ఆల్రెడీ ప్లాన్ చేసేసావా? అంతా నీట్గా స్టోరీలా కూడా రాసా. ఓయ్ ఏంటి, దీన్ని కూడా కమర్షియల్ చేసి స్టోరీలా రాసేసావా? ఆహా, అదేం లేదు. నాకు లైఫ్ అన్నా కథ అన్నా క్లారిటీ ఇంపార్టెంట్ పిల్ల. గ్రేట్ యా. రేపటి నుంచి మనం అదే పనిలో ఉందాం. ఇంతకీ టైటిల్ ఏం పెట్టావు? వరుణ్ అండ్ అనుషానా? ఎంతైనా మనం కలుపుతున్నామని మన పేర్లు పెట్టేసుకుంటామా? మరేం టైటిల్ పెట్టావు హీరో? నీకేమిష్టం? మిఠాయి. నాకేమిష్టం? కారపూస. అందుకే మిఠాయి కారపూస, ఏ స్వీట్ అండ్ హాట్ లవ్ స్టోరీ. నువ్వు సూపర్ హీరో. అదిరా సంగతి, ఆఫీస్లో అలా జరిగింది. వావ్ నైస్. ఇంకేంట్రా, వీసా ఎప్పుడు వెళ్తున్నావు యుఎస్? వెళ్తున్నారా నెక్స్ట్ మంత్ August 5th కల్లా ఐల్ బి లీవింగ్. అరే అన్నట్టు సారం గారిని ఫోన్ చేద్దాం అనుకున్నారా, మర్చిపోయా. వెళ్ళి ఫోన్ చేస్తా ఇప్పుడే. 1 minute గైస్. యా షూర్. హలో సాయిరామ్, మొత్తానికి ఇవాళ వాళ్ళని కలపబోతున్నాం రా. యా మిగతా విషయాలు తర్వాత చెప్తాను, ఓకేనా? బాయ్. హాయ్ అరుణ. అరుణానా? హీస్ వరుణ్. హాయ్. హాయ్. నైస్ టు మీట్ యూ. నైస్ మీటింగ్ యూ. శ్రవణ్ ఎలాగో తెలుసు కదా నీకు. తెలుసు. హాయ్ అరుణ. హాయ్. రే, నీకు అరుణ తెలుసా? అదో పెద్ద స్టోరీలేరా. ఏంటి అరుణ, అంత పెద్ద స్టోరీయా? తన్నే అడుగు. ఏంటి చెప్పురా. తన్నే అడుగురా. అబ్బా, ఎవరొకరు డిసైడ్ అయ్యి చెప్పండి. పద మనం ఐస్ క్రీమ్ తెద్దాం. అది బెస్ట్. ఎలా ఉన్నావు అరుణ? బాగానే ఉన్నా. ఏంటి ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతారు? ఆ రోజేదో అనుకోకుండా ఆవేశంలో నువ్వేం చేస్తావో నీకే తెలీదా? ఐఎమ్ వెరీ సారీ అరుణ. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అరుణ. నువ్వు ఎన్నిసార్లు కొట్టినా నాకు ఓకే అరుణ.